ఇక చెత్త మీద కూడా సీఎం జగన్ ప్రభుత్వం పన్ను చేస్తుందని ఆరోపించారు జనసేన పార్టీ స్వన్మయకర్త వరుపుల తమ్మయ్య బాబు. ఇక కాకినాడ జిల్లా పతిపడ నియోజకవర్గంలోని 18వ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఎండగుండి నాగబాబుతో కలిసి తమ్మయ్య బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి తంగేల ఉదయ్ శ్రీనివాస్ను, ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వీరిద్దరి గెలుపు ఏలేశ్వరం పట్టణాభివృద్ధికి మలుపు అంటూ వ్యాఖ్యానించారు. ఏపీని అట్టడుగున దించేసిన వైసీపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసి అభివృద్ధికి ఆమడ దూరంలో అట్టడుగున పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే కూటమి ప్రభుత్వానికి మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కలిసి సంయుక్తంగా పాల్గొని ఈ రోజున ఇక్కడ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి సత్యప్రభ గారికి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఆవిడకి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మనం గెలిపించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడదామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. అలాగే పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు, ఆయన గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి బాగా సన్నిహితుడు. ఈ రోజున ఆయనకి కూడా మనం కాకినాడ పార్లమెంట్ నుంచి గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అక్కడ మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారు మరి ఖచ్చితంగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి మనకి ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కాకినాడలో ఉన్నటువంటి పోర్టును కానీ ఇక్కడ ఉన్నటువంటి రైల్వేకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలన్నా కూడా మంచి ఇదిలో చేయడానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా కార్యక్రమం తీసుకోవడానికి, అలాగే ఈ పోలవరం, పుష్కర, అలాగే ఇది ఏదైతే ఉందో ఏలేరు ఆధునీకరణ, ఇవన్నీ కూడా చేయడానికి కేంద్ర నిధులు కూడా సాధించేటువంటి అవకాశం ఉదయ్